మరి వెళ్తుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు మున్సిపాలిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసలు ఈ ఉద్రిక్తత ఎందుకు జరిగింది? మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ పురాణ్ సతీష్ ఉన్నారు. చెప్పండి, ఏం జరుగుతుంది? ఒక మంత్రి కాన్వాయ్ మీద దాడి చేయడం పట్ల మీరు ఎట్లా చూస్తారు? బాల్క సుమన్ అనే వ్యక్తి మొదటి నుంచి కూడా గుండాయిజంతోనే పాలన చేశాడు. అది ఎంపీ ఉన్న 5 సంవత్సరాలు కావచ్చు, ఎమ్మెల్యే విప్ ఉన్న 5 సంవత్సరాలు కూడా ఆయన గుండాయిజాన్ని బేస్గా పెట్టుకొని రాజకీయం చేసినటువంటి వ్యక్తి. ఒక క్యాబినెట్ మినిస్టర్ అంటే గవర్నమెంట్ వెహికల్ మీద దాడి చేయడం అన్నది చాలా హేయమైనటువంటి విషయం. అది ఏ పార్టీ వ్యక్తి అయినా కూడా దీన్ని అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సినటువంటి విషయం. అయిన తర్వాత ఈ ఎలక్షన్ అన్నది ప్రజాస్వామ్యం లోపల ప్రజాస్వామ్యబద్ధంగా లోపల జరుగుతుంది. ఇవాళ నేను నువ్వు పోయి గుండాయిజం చేస్తా అంటే మాత్రం అది కుదరని పని. మీరు గుండాయిజమే మీరు దాన్ని ఆధారంగా పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తే సుమన్, నువ్వు రానున్న రోజులలో గోదావరి దాటనీయమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. గోదావరి దాటనీయమని చెప్పి హెచ్చరిస్తున్నాను. మేము ఓపిక పడుతున్నాం. డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు మేము సమన్వయం పాటిస్తున్నాం. అయినా నువ్వు ఈ విధంగా రెచ్చిపోతే, ఏం లేదు నువ్వే అంత రెచ్చిపోతే అని ఉన్న మా సంగతి ఏంది సుమన్? పిచ్చిగా నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మా ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నువ్వు కాందిశీకునివి, నువ్వు ఈ ప్రాంతానికి చెందినవాడివి కాదు. నువ్వు ఎక్కడి నుంచో మెట్పల్లి నుంచి వచ్చి ఇక్కడ మేమందరం అన్నదమ్ముల లెక్క మేము మెసులుతున్నటువంటి, మేము అన్ని పార్టీలకు అతీతంగా మేమందరం కూడా కలిసి ఉంటున్నటువంటి ఇవాళ కార్యకర్తలను, బీఆర్ఎస్ కార్యకర్తలను నువ్వు రెచ్చగొడితే, అదేవిధంగా సిపిఐ కార్యకర్తలను రెచ్చగొడితే ఇది పద్ధతి కాదు. చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ఇవాళ రాబోయే రోజులలో నీకు తగిన రీతి లోపల బుద్ధి చెప్తాం. నువ్వు పద్ధతి మార్చుకోకపోతే మాత్రం ఇవాళ గోదావరి దాటనీయమని చెప్పి హెచ్చరిస్తున్నాం సుమన్. ఇది వేడుకుంటలేము. హెచ్చరిస్తున్నాం బాల్క సుమన్. నువ్వు ఎంత గుండాయిజం చేస్తావో మేము చూస్తాం. నీ గుండాయిజం ఏ మేరకు చేస్తావో మేము చూస్తాం. ఇదేనా నీకు కేసీఆర్ నేర్పించింది? ఇదేనా కేటీఆర్ నేర్పించింది? ఈ గుండాయిజమా? నువ్వు అందరినీ జమ చేసుకొని, గ్రామాలలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరినీ జమ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు ఒక వలసవాదిని అందరు కలిసి, ఈ చెన్నూరు కాన్స్టిట్యున్సీ ప్రజలు కాదు, ఈ తూర్పు జిల్లా ప్రజలందరూ కలిసి నిన్ను పారిపోయే విధంగా 40,000 ఓట్లతో ఓడగొట్టినా కూడా నీకు బుద్ధి రాకపోతే ఎట్లా సుమన్? ఇవాళ నువ్వు ఒక వలసవాదివి. ఇక్కడికి వచ్చి మేము కలిసి ఉన్నటువంటి ఈ ప్రాంతీయులందరినీ కూడా నువ్వు విడదీసి ఇవాళ నువ్వు ఒక బ్రిటిష్ లెక్క, ఒక ఆంధ్ర వలసవాది లెక్క ఇవాళ పాల్పడుతున్నావు. నీకు తగిన రీతి లోపల ఖచ్చితంగా బుద్ధి చెప్తాం సుమన్. నువ్వు రానున్న రోజులలో ఈ పద్ధతులు మార్చుకోవాలి. ఇల్లో ఉన్న సగం మంది ఎలక్షన్లలో నీకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళ మీద నువ్వు రాళ్ల దాడి చేస్తావు. మంత్రి కారు మీద రాళ్ల దాడి చేస్తావా? ఏ బుద్ధి జ్ఞానం ఉండే అక్కర్లేదా? ఏదన్నా ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్ల రూపం లోపల సంపాదించుకోవాలి. ఇప్పుడు లోపలికి పోయిన తర్వాత మంత్రికి అయిన తర్వాత ఎంపీ గారు, ఎక్స్ అఫిషియో సభ్యులు వాళ్ళు పోవద్దా? ఆ వెహికల్ మీద ఎట్లా దాడి చేస్తావు? నువ్వు ఎందుకు దాడి చేస్తావు? నీ వాళ్ళ మీద నమ్మకం ఏమిటే నువ్వు దాడి చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇక్కడ ధర్నా చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? నువ్వు రాళ్లతోని ఇవాళ మా కాంగ్రెస్ కార్యకర్తల మీద కొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నావు. నువ్వు పద్ధతి మార్చుకోవాలి బాల్క సుమన్. నువ్వు పద్ధతి గిట మార్చుకోకపోతే మాత్రం నిన్ను జోడువాగులు దాటనీయమని చెప్పి హెచ్చరిస్తున్నాం. జోడువాగులు కాదు, ఇవాళ అక్కడ గోదావరి బ్రిడ్జ్ దాటనీయమని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఒక ఎలాంటి వివాదాలు లేని వ్యక్తి మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇట్లాంటి గొడవలు కూడా ఎప్పుడు కూడా తెలియదు అతనికి. కానీ అతని ఒక మంత్రి హోదాలో ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద దాడి చేయడం పట్ల ఎట్లా చూస్తారు? దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆయన అహంకారం ప్రజలందరూ చూస్తున్నారు. ఆయన అహంకార ధోరణి ప్రజలందరూ చూస్తున్నారు. సౌమ్యుడు. గొడవలు అంటే ఆయన అసలు ఒప్పుకోడు. ఇవాళ మా పార్టీ కార్యకర్తలు ఏదైనా గొడవ చేస్తే కూడా ఆయన ఓర్చుకోడు. అటువంటి సౌమ్యుని మీద ఆయన వెహికల్ మీద దాడి చేస్తే ఇవాళ నువ్వు హీరో అవుతావు అనుకుంటున్నావు, కానీ నిన్ను జీరో చేస్తావు. ఈ ప్రాంతం లోపల నిన్ను రాబోయే రోజులలో నువ్వు హీరో అని ఫీల్ అవుతున్నావు, బరాబర్ నిన్ను జీరో చేస్తావు.
థ్యాంక్ యూ. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. చెప్పండి, మంత్రి కాన్వాయ్ మీద దాడి జరిగింది, ఏం చెప్తారు మీరు? ఒక వివేక్ ప్రధాన అనుచరుగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న రోజు ఏ రోజన్నా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా దాడి చేసిర్రా, లొల్లి చేసిర్రా? ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ మా కాంగ్రెస్ కార్యకర్త జావీదు పుర్రెవాళ్ళు కొట్టిర్రు. మా మంత్రి గారి కాన్మాయిని ఆయన సుమన్ గారు ఆ డబ్బతో కొట్టడం జరిగింది. ఇవాళ మీకు మెజార్టీ ఉంటే అఫీషియల్గా మీరు వచ్చి ఎన్నిక కావాలి. కానీ ఈ దాడులు ఇవన్నీ ఈ చిల్లర పనులు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఆయనే గొయ్యి ఆయనే తోడుకుంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో సుమన్కు ప్రజలందరూ గుణపాఠం చెప్పడానికి రెడీ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ అందరూ ఆలోచించాలి. ఏంటంటే ప్రజలందరూ కూడా వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ క్యారెక్టర్ తెలుసు, బాల్క సుమన్ క్యారెక్టర్ తెలుసు, గొడవలకు ఎవరు దారి తీస్తారన్న విషయం కూడా తెలుసు. కాబట్టి ఇవాళ మేము ఒక్కడే చెప్తా ఉన్నాం, ఈ బెదిరింపులు దాడులకు భయపడటం కాదు. రాబోయే రోజుల్లో ఇట్లానే పరిస్థితి ఉంటే నీకు నామరూపాలు ఉండయి, నువ్వు ఈ కాన్ఫరెన్స్లో అడుగు పెట్టనీయము. ఇది హెచ్చరిక అనుకో, వేరే అనుకో. ఇది కూడా గవర్నమెంట్ కానీ ఇవాళ పోలీస్ అధికారులు కూడా చూస్తూ ఉన్నారు. మళ్ళీ కూడా చెప్తున్నాం, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ వివేక్ వెంకటస్వామి గారు కానీ ఇంకెవరైనా కూడా ఏ ఒక్క రోజు కూడా ఇట్లాంటి దాడులు జరగలేదు. నువ్వు ఎంత చెలాయించాలో చెలాయించినావు, ఎంత అన్ని గవర్నమెంట్ ఆఫీసర్లను ఏ రకంగా వాడుకున్నావో అందరికీ తెలుసు. కానీ ఇవాళ నువ్వు ఓడిపోయినా అనే ఒక కుట్ర పెట్టుకొని ప్రెస్టేషన్తో నీకు ఏం చేయాలని అర్థం కాక ఈ దాడులు చేస్తూ ఉన్నాం. మరి మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ మేము అధికారంలో ఉన్నాం, మాకు ఎంపీ గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, మరి మేము దాడి చేస్తే ఉంటాడా? అది ఆలోచించాలి. మేము ఎందుకు సమన్వయము? ఇలా మా మంత్రి గారికి గొడవలు అంటే అన్నగారు ఉన్నాం, ఇలా మేము అధికారంలో ఉన్నాం, మాకు ఎంపీ గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, మరి మేము దాడి చేస్తే ఉంటాడా? అది ఆలోచించాలి. మేము ఎందుకు సమన్వయము? ఇలా మా మంత్రి గారికి గొడవలు అంటే అన్నగారు చెప్పినట్టు ఏ కార్యకర్త లొల్లి చేసినా గొడవలు చేసినా మంత్రి గారు ఒప్పుకోడు, మనం గొడవలతో పని లేదని చెప్తాడు. కాబట్టి ఆయన మాటను మేము పాటించడంతోనే వీళ్ళు ఇక్కడ నిలబడరు బీఆర్ఎస్ వాళ్ళు. ఆయన ఒకవేళ సుమన్ గారు రెచ్చగొడితే ఎవ్వడు కూడా ఇక్కడ మిగలడు. కాబట్టి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ పద్ధతి మానుకుంటేనే నీకు రాబోయే రోజుల్లో పుట్టగాతలు ఉంటాయి. లేని పరిస్థితిలో నీకు అన్న చెప్పినట్టు జోడుబాగులు కాదు, నువ్వు ఈ గంగ బ్రిడ్జి కూడా దాటమని మేము. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ మాత్రం ఖచ్చితంగా ఒక మంత్రి, ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రిపై దాడి చేయడం హేయమైన చర్య. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తారు. గూండా రాజకీయాలు చేస్తే ఈ నియోజకవర్గంలో ఉండనిచ్చేది లేదు. ఖచ్చితంగా గోదావరి నది దాటనీయం బాల్కోసం అని చెప్పి పురాణం సతీష్ హెచ్చరించారు. కెమెరామెన్ సమయంతో శ్రీనివాస్ ఏనిస్, కేతనపల్లి నుండి.